హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మైదా పిండి లేకుండా అలాగే ఓవెన్ లేకపోయినా కానీ మనం ఇంట్లోనే సుజీ రవ్వ ఓట్స్తో ఈజీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఓట్స్ సుజీ రవ్వ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ కప్పు సుజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ తీసుకోవాలి. అలాగే ఇంకొక హాఫ్ కప్పు ఓట్స్ తీసుకోవాలి. రెండు కలిపి ఒక కప్ అయ్యాయి. ఈ ఒక కప్పుకి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే షుగర్ ఎక్కువ వేసుకోండి. ఈ షుగర్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఓట్స్ అలాగే సుజీ రవ్వ కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకోకపోయినా ఏం పర్లేదండి, కొంచెం రవ్వగా ఉన్న కేక్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న బౌల్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక ఎగ్ అలాగే ఒక పావు కప్పు మెల్ట్ చేసుకున్న బటర్ కానీ లేదా ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ కానీ వేసుకొని ఇలా బాగా బ్లెండ్ చేసుకొని దాన్ని కూడా దీనిలో మిక్స్ చేసుకోవాలి. మీరు ఎగ్ వద్దు అనుకుంటే ఒక పావు కప్పు పెరుగు వేసుకోండి. అలాగే దీనిలో కొంచెం కొంచెం పాలు కలుపుకుంటూ కేక్ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కేక్ బ్యాటరు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఒక 10 నిమిషాల తర్వాత సుజీ రవ్వ కూడా ఉంది కాబట్టి కొంచెం తిక్కగా అయినట్టు అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోండి. మీరు పాలు చూసుకొని వేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం పలచగా అయింది, అందుకని ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. నెక్స్ట్ దీనిలోనే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీలో కొంచెం గోధుమ పిండి మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా పిండిలో మిక్స్ చేసుకోవడం వల్ల టూటీ ఫ్రూటీ మొత్తం అడుక్కు వెళ్లకుండా ఉంటాయి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్ తీసుకొని దానికి కొంచెం బటర్ కానీ గీ కానీ అప్లై చేసి గోధుమ పిండి అప్లై చేసుకొని ఇలా పెట్టుకోవాలి. బేకింగ్ బౌల్లోకి కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా 2 సార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు ఒక బౌల్లో శాండ్ వేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకుని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనము కేక్ బౌల్ని దీనిలో ప్లేస్ చేసుకోవచ్చు. మీ దగ్గర అవెన్ ఉంటే అవెన్లో అయినా బేక్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకొని ఒక 45 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత మూత తీసి టూత్ పిక్ కానీ నైఫ్తో కానీ ఇలా కేక్ని కుక్ అయినా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాటర్ ఏమి అంటుకోకుండా వస్తే మనకి కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. స్టవ్ ఆఫ్ చేసుకుని కేక్ మౌల్డ్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సుజీ ఓట్స్ కేక్ రెడీ అయిపోయింది. మీరు ఇలానే డైరెక్ట్గా తినేసేయచ్చు, లేదా పైన కొంచెం డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాను. పైన క్రీమ్ కోసం ఏదైనా ఒక చాక్లెట్ తీసుకొని దానిలో హాఫ్ క్వాంటిటీని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మీరు కావాలంటే కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకుంటున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న క్రీమే. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక 300 ml వరకు వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ చాక్లెట్ వేసుకున్న బౌల్ని దానిలో పెట్టుకొని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. చాక్లెట్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను క్రీమ్ కూడా వేసుకోవాలి. మరి పలచగా అవ్వకుండా చూసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకొని చాక్లెట్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చాక్లెట్ ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బ్యాటర్ని కేక్ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీరు చాక్లెట్ ప్లేస్లో కోకో పౌడర్లో కొంచెం షుగర్ పౌడర్ మిల్క్ వేసుకొని కూడా ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కేక్ అంతా బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు ఏమైనా వేరే డిజైన్ వేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒక పేపర్ని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని మనం షుగర్ పౌడర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా టేస్టీ కేక్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.